రిఫ్రిజిరేటర్ల మెకానికలకు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించే కృషి జరుగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడప ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఏసీ రిఫ్రిజిరేటర్ సంఘ సభ్యుల వినతి మేరకు వారిని భవన నిర్మాణ కార్మిక సంఘంలో విలీనం చేసి వారికి ప్రభుత్వం తరపున అందవలసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ తోడ్పాటు అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అలాగే కార్మిక శాఖ తరపున చేకూరే అన్ని ప్రయోజనాలు వారికి దక్కుతాయన్నారు. గత బడ్జెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. త్వరలోనే ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానికులకు అన్ని విధాల ప్రయోజనాలు చేకూరుతాయని, వారి జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకోగలవని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. రంజాన్ కంటే ముందు రాక్వా ప్రతినిధులు మురళి గారు, మిగతా సభ్యులు వాళ్ళ సంఘానికి సంబంధించిన ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్కి సంబంధించిన సంఘ సభ్యులు లాస్ట్ టైం వచ్చేసి మనల్ని కలవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్ని భవన కార్మికుల సంబంధంగా దాని కార్మిక విభాగంలో చేర్పించాలా, సో దట్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ వస్తాయి. కార్మిక శాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ కానీ, వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇస్తున్నది. దాని మీద లాస్ట్ బడ్జెట్ సమావేశంలో మనం మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కార్మిక శాఖ నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది, అధికారులు రావడం జరిగింది. దాని మీద ఒక చిన్న వర్క్ కూడా చేసేసి దానికి సంబంధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి మార్పు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగాలి పని. మన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మీ తరపున ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అది కాకుండా ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా ఇక్కడ కూడా ప్రతిపాదన చేస్తున్నారు. దాని ప్రకారం కూడా వర్కౌట్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఇంకా పని చేస్తే డెఫినెట్గా ఈ మార్పు అనేది మీ చేతుల్లో ఉంది.